శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 285వ భాగం. స్థితి ప్రకరణం కాదు, ఉపశమ ప్రకరణం. మొన్నటితో స్థితి ప్రకరణం అయిపోయింది. ఇప్పుడు ఉపశమ ప్రకరణం 285వ భాగం. సరే, ఆ రాత్రి రాముల వారు వశిష్ఠ మహాదేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని మననం చేస్తూ రాత్రంతా చెప్పారు కదా. ఏనుగు పిల్ల తల్లిని గురించి చింతిస్తున్నట్టుగా తెల్లవార్లు చింతిస్తూ మననం చేస్తూ ఉండిపోయారని విన్నామన్నమాట. వారి విచారణ ఎలా సాగింది అంటే వర్ణిస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమిటి సంసార చక్ర భ్రమణం? అర్థం కాని సంసార చక్ర భ్రమణం. దీనికి కారణం ఏమిటి? ఈ పుట్టి పెరిగేటువంటి జనులంతా ఎవరు? చిత్ర విచిత్రమైనటువంటి ఈ జీవులన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పదే పదే మనస్సు మనస్సు అంటున్నారే, ఈ మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? నిరంతరం చలించే స్వభావం కలిగినటువంటి మనస్సు ఎలా శమిస్తుంది? మాయా అంటున్నారు. ఈ సృష్టికి కారణమయ అని కూడా చెప్తున్నారు మాయని. మరి ఈ మాయ ఎక్కడి నుంచి ఉద్భవించింది? దీనిని తొలగించేటువంటి మార్గం ఏంటి? అసలు ఈ మాయ వల్ల కలిగేటువంటి గుణదోషాలు ఏమిటి చెప్తున్నారే. ఆత్మ పరమాత్మే జీవాత్మగా దిగజారింది అని కూడా చెప్తున్నారు. జీవాత్మగా సంకోచించింది అని కూడా చెప్తున్నారు. ఎందుకు ఇలా? ఆత్మ ఎందుకు ఈ జీవాత్మగా సంకోచించింది? అసలు ఈ మనోనాశనాన్ని గురించి వశిష్ఠ మహాదేవుడు ఏదో చెప్పినట్టున్నారే. ఏం చెప్పారు? మననం అన్నమాట. గుర్తు చేసుకో. ఈ ప్రశ్నలన్నీ కూడాను వరుసగా మనం ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క ప్రశ్నకి ఆయన వశిష్ఠ మహాదేవుడు చెప్పినటువంటి ఆ సమాధానాల్ని తిరిగి రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు స్వాముల వారు. మనోనాశనాన్ని గురించి వశిష్ఠ మహాదేవుడు ఏం చెప్పారు? ఇంద్రియ జయాన్ని గురించి, ఇంద్రియాలను ఎలా జయించాలో ఎలా చెప్పారు? ఏదో చెప్పినట్టున్నారే. ఏదో ఏంటి ఒక విషయం? జీవుడు, చిత్తం, మాయా మొదలైన వాటితో కూడినటువంటి ఉనికే లేనటువంటి ఈ సంసారాన్ని విస్తరిస్తున్నది కేవలం ఆత్మే అని చెప్పినట్టు కూడా గుర్తుందే. ఇంకా కూడా ఆత్మ అనేటువంటి సూత్రంలో, ఆత్మ అనేటువంటి దారంలో బంధింపబడి ఉన్నటువంటి పూసలు లాంటివి ఈ జీవులన్నీ అని కూడా చెప్పినట్టు గుర్తుంది. ఇంకా చెప్పినట్టుంది స్వామి మహర్షుల వారు. ఏమని? మామూలుగా మాయ ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే దుఃఖం శమిస్తుంది అని కూడా చెప్పినట్టున్నారే. రికలెక్షన్, గుర్తు చేసుకోవడం అన్నమాట. ఆ బోధని మరొకసారి మననం చేయడం, శ్రవణం చేసిన దాన్ని మననం చేయడం అన్నమాట. ఇలా సాగాలి సాధన. అందుకొరకే రాముల వారిని నిమిత్తంగా చేసి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. సరే, బాగుంది, గుర్తొస్తున్నాయి మహర్షి చెప్పినవన్నీ. మరి వాటిని నశింపజేసేటువంటి ఉపాయం ఏది? మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. హంస పాల నుండి నీటిని వేరు చేసినట్లు, హంస ముందు పాలు నీళ్లు కలిపిన గిన్నెను పెడితే పాల నుండి నీటిని వేరు చేస్తుందట. మరి ఈ విషయ భోగాలతో కూడినటువంటి ఈ మనసును బుద్ధి వేరు చేయగలదా హంసలాగా? అరే, మహర్షుల వారు ఎంతగా బోధించినా నాకెందుకో ఈ భోగాలపై మక్కువ కలుగుతూనే ఉందే. ఈ భోగాలను వదలలేక పోతున్నానే. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆత్మ విమర్శ అన్నమాట.
భోగ లాలసకను పూర్తిగా మనసులోంచి వదలకపోతే ఈ ఆపదలన్నీ శమించేది ఎప్పుడు? ఆయన ఆశ్చర్యపోతున్నవురా, ఎంతటి దుస్థితి కలిగింది. అసలు మనం సాధించవలసింది ఏది సాధించాలి? ఆత్మతత్వం. మరి ఈ ఆత్మతత్వం కూడా మనిషికి ఒక విషయం లాగా తోచేస్తుంది. ఎలా? ఎక్కడెక్కడియో బాహ్యమైనటువంటి ఆ విషయాలన్నింటినీ, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి విషయాలన్నింటినీ తెచ్చి లోపల పడేస్తుంది కూడా ఈ మనస్సే. చిన్న పిల్లలు ఏదో బేతాళాన్ని చూసి భయపడినట్టు, బేతాళమని భ్రమించి భయపడినట్టు మనకి మనస్సే ఒక దరిద్రంలాగా దాపురించిందే మానవునికి అంటూ ఒక ఉపమానం ఏం చెప్తున్నాడు. ప్రియుణ్ణి పొందినటువంటి బాల, ఒక అమ్మాయి ఆ ఒక ప్రియుడిపై ప్రేమను పొందినటువంటి ఆ అమ్మాయి, ఇక ఆ అమ్మాయికి మిగతా ఏ విషయాలు పట్టవన్నమాట. చుట్టూ ఉన్నటువంటి ఏ విషయాల్ని ఎలా పట్టించుకోదో, అలాగే సంసారాన్ని వీడి పరమశాంతిని పొందినటువంటి బుద్ధి కూడా మరొక విషయాన్ని పట్టించుకోదు కదా. ఇది కూడా మహాత్ముల వారు బోధించిన విషయమే కదా. అయ్యో, కల్లోలమైనటువంటి నా మనసు, సంఘర్షణకు లోనైనటువంటి మనస్సు ఈ కల్లోలాన్ని వీడి, సంఘర్షణను వీడి ఎప్పుడు శమించి ఆత్మలో విశ్రాంతి పొందుతుందో కదా. మహర్షుల వారు బోధించారు జీవన్ముక్తుల యొక్క స్థితిని. ఆ జీవన్ముక్తుడు పొందేటువంటి సుఖాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తానో ఏమిటో, నా మనస్సు ఎప్పటికీ విశ్రాంతి పొందుతుందో ఏమో. తృష్ణ అనేటువంటి అలలతో కూడి ఆశలు పాశాలనేటువంటి మొసళ్లతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని నేను ఎప్పుడు దాటగలను కదా. ఇంకా ఆయన ఆశపడుతున్నాడు, శమము దమము మొదలైనటువంటి గుణాలతో పరిశుద్ధమైనటువంటి బుద్ధి కలిగి మోక్ష ఆపేక్ష కలిగినటువంటి మహనీయులందరూ ఎందరో ఉన్నారు గ్యాలరీలో కనపడుతూ. వారి సరసన నేనెప్పుడు నివసించగలను కదా. చూడండి, ఇదంతా కూడాను రాముని అంతరంగం కాదు, రాముని ఆ మననం కాదు, మన మననం ఇలా ఉండాలి అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి డైరెక్ట్ గా. దీర్ఘమైనటువంటి సంసార జీవితం నన్ను పట్టి పీడిస్తుందే అని బాధపడమంటున్నాడు వాల్మీకి మహర్షి. ఈ వ్యాధి ధాటికి నా అవయవాలన్నీ తప్పించిపోతున్నాయి, నా రక్త మాంసాలన్నీ క్షయించిపోతున్నాయి. ఎవరు బాధపడుతున్నారు? ఇది రాముడు కాదు, మనం బాధపడాలి. ఈ వ్యాధి నాకు ఎప్పుడు ఉపశమిస్తుందో కదా. దీర్ఘమైన ఈ సంసారం, అది భవరోగం అంటారు దీన్ని. ఈ భవరోగం నన్ను ఎప్పుడు వదులుతుందో, నా చిత్తం గాలి లేనటువంటి స్థలంలో ఉన్నటువంటి దీపం లాగా ఎలా నా నిలకడగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో, బాధారహితంగా ఉంటుందో, నాకు శాంతి ఎప్పుడు లభిస్తుందో కదా. కాబట్టి ఏమిటిదంతా? మననం చేయండి. ఇలా మనన విచారధార ఇలా సాగాలి మీది అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. కాబట్టి బుద్ధేనయ్యా అర్థాన్ని గ్రహించేలో దిట్ట. గరుత్మంతుడు ఎలాగైతే సముద్రాన్ని దాటుతాడో అలాగే ఇంద్రియాలు మనకు కలిగించేటువంటి దుఃఖాలన్నిటినీ ఎలా దాటాలో బుద్ధి మాత్రమే నిర్ణయించగలదు అన్నాడు రాముడు. చూడు ఆయనకి ఎంత వైరాగ్య భావంలో చెప్తున్నాడు. ఎవరు రాములు వారు, మందార మాలలలోని సుఖం కూడా నాకు తృణప్రాయంగా కనిపిస్తుందే అంటున్నాడు. అంటే బాగా వైరాగ్యం వంటబట్టింది రాముల వారికి. పరమాత్మ తత్వ ప్రాప్తి నాకు ఎప్పుడెప్పుడు కలుగుతుందా అనేటువంటి ఆలోచిస్తున్నా. అంటే ఇక్కడ వైరాగ్యం కలిగింది, ముముక్షత్వం కలిగింది.
వైరాగ్యం ఏంటి? మందారమాలల సుఖం కూడా నాకు సౌఖ్యాన్ని ఇవ్వడం లేదనడం ద్వారా వైరాగ్యము. ఇక్కడే పరమాత్మ తత్వ ప్రాప్తి కోసం అరులు చేస్తున్నాను నేను అనడంలో ముముక్షత్వం అంటున్నాడు. ఇప్పుడు తమాషాగా తన ఇంద్రియాలని ఆయనే సంబోధిస్తూ చెప్తున్నాడు, ఓ మనసా, మహాత్ములు బోధించినటువంటి జ్ఞాన దృష్టి నీలో ఎప్పుడు నెలకొంటుందో చెప్పవమ్మా మనసుని. ఓ చిత్తమా, చిత్తాన్ని అడుగుతున్నాడు. తల్లి తండ్రి కుమారుడు అనేటువంటి ఈ మాటలు, ఈ దుఃఖ భాజనాలట మాటలు, అంటే ఆ బంధించేటువంటి మాటలట, ఇవి ఎప్పుడు దూరం చేస్తావు నువ్వు అంటున్నా అని అడుగుతున్నాడు ఓ చిత్తాన్ని. ఇకపై ఇటువంటి మాటలు నేను మాట్లాడినాడు. పూర్ణమైన వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు రాముల వారు. అనుకుంటున్నాడు స్వాలిలత్వే ఇది. ఇంకా బుద్ధిని సోదరం చేశాడు. సోదరి ఒక బుద్ధి, నీ సోదరుని యొక్క ప్రార్థనని త్వరగా ఈడేర్చవమ్మా. మన సోదరుని కోరుకుంటున్నాడు అనమాట. మన దుఃఖాలన్నీ, మనకు కలిగేటువంటి దుఃఖాలన్నీ తొలగడానికై వశిష్ఠ మునీంద్రుడు చక్కగా విచారణ మార్గాన్ని మనకి బోధిస్తున్నాడు. సాధ్వి, పుత్రికకు అయినటువంటి ఓ మతి అంట, మనసునే మతిని మళ్ళీ పుత్రికలా చెప్తున్నాడు. అంటూ కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నిన్ను వేడుకుంటున్నానమ్మా, వేడుకోలు చేస్తున్నాను. దేనికి? వ్యర్థమైనటువంటి ఈ సాంసారిక నుండి నా మనసును మరలించి పూర్ణ పదం పొందేటట్టు నన్ను అనుగ్రహించు. కాబట్టి రాముల వారి అంతరంగంలో ఎంత మదన కలుగుతుందో మనం గమనించవచ్చు ఈ మాటల వల్ల. చెప్తున్నారు రాముల వారు, వశిష్ఠముని మొట్టమొదట వైరాగ్య బోధన చేశారు. తరువాత ముముక్ష ఆచారాల వ్యవహారాలన్నీ చెప్పారు. ఆపై ఉత్పత్తి, ఎలా సృష్టి ఉత్పత్తి క్రమాన్ని కూడా చెప్పారు. పిమ్మట స్థితి ప్రకారాన్ని కూడా బోధించారు. ఇప్పటి వరకు ఆ బోధనలన్నిటినీ యథాతథంగా మనసులో ఉంచుకుని చక్కగా ఆలోచించి బుద్ధి ద్వారా గ్రహించి ఇక తర్వాత యొక్క దశలని మనం చేరుకోవాలి అని తనకు తానే చెప్పుకుంటున్నాడు అనమాట. లేకపోతే జీవితం అంతా కూడాను అరిష్టాల పాలు కాగలదు అంటూ ఈ విధంగా రాముల వారు తెల్లవాదులు తన యొక్క మననాన్ని చేస్తున్నాడు. అంటే విచారాన్ని, అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ప్రశ్నలు కాదు. ఒక్కొక్క ప్రశ్నకి వశిష్ఠ మహాదేవుడు ఏమేమి సమాధానం చెప్పాడో ఆ సమాధానాన్ని అంతా మరొకసారి రికలెక్షన్ మననం చేసుకుంటున్నాడు. శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకుంటున్నాడు రాముల వారు చేసుకునే మననం కాదు ఇది. మనం ఎలా మననం చేయాలో అన్నది ఇక్కడ వాల్మీకి మహర్షి రాముల వారిని నిమిత్తంగా చేసుకుని మనకి తెలియజేస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.